అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను మా కమ్యూనిటీలో జరిగిన ఉదయాస్తమాన సేవ, దాని కార్యక్రమాల వివరాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానండి. ఈ ఉదయాస్తమాన సేవ అంటే ఏ విధంగా అయితే తిరుమలలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యే వరకు ఆ శ్రీనివాసుడికి సేవలు చేస్తారో అదేవిధంగా ఇక్కడ మన కమ్యూనిటీలో అదేవిధంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యే వరకు ఈ కార్యక్రమాలని నిర్వహించారు. వేద పండితులందరూ వేద మంత్రోచ్చారణల మధ్య ఎంతో పద్ధతిగా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కమ్యూనిటీలో ఉన్న ఫ్యామిలీస్ అందరూ ఎంతో ఐకమత్యంతో చిన్న పెద్ద పిల్లలు అందరూ కూడా ఆ రోజంతా ఇంకా స్వామివారి సన్నిధిలోనే కింద మండపాలలో గడిపాం. వేద పండితులందరూ మంగళాశాసనాలని మాకు అందించారు. అదంతా శ్రీనివాసుని కృపగా మేము భావించి భక్తిగా శ్రద్ధగా ఆ కార్యక్రమాల్లో మేము పాల్గొని శ్రీనివాస్ కళ్యాణాన్ని, అంటే ఈ సేవలో శ్రీనివాస్ కళ్యాణం కూడా ఒక భాగమే, ఆ శ్రీనివాస్ కళ్యాణాన్ని మేము చూసి ఆయన కృపకి కటాక్షానికి పాత్రలం అయ్యాం. ఈ కమ్యూనిటీలోని కొందరు సభ్యులు వాలంటీర్స్గా దీక్షా వస్త్రాలలాగా పసుపు బట్టలతో ఆ స్వామివారి సేవతో పాటుగా ఈ కార్యక్రమం మొత్తం ఆర్గనైజ్ చేయడంలో వాళ్ళ వంతు సహకారాన్ని అందించారు. చక్కగా మండపాలు ఏర్పాటు చేసి చూడటానికి వీలుగా కొంచెం పెద్దవారికి కుర్చీలు, చూడగలిగిన వాళ్ళకి ఎక్కడంటే అక్కడ అలా కూర్చుని చూసేటట్టుగా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. పిల్లలందరూ అందరం కూడా మేము మా కుటుంబ సభ్యుల్ని ఇక్కడ లేకుండా పక్కన వేరే హైదరాబాద్ మొత్తం మీదే వేరే ఎక్కడుంటే అక్కడ వాళ్ళని అక్క చెల్లెళ్ళని ఫ్రెండ్స్ని పిలుచుకున్నాం. మా వారు పిలుచుకున్నాం. వారు కూడా ఏదో మన ఇంట్లో పెళ్ళైతే కార్యక్రమానికి వచ్చినట్టుగా వారు కూడా ఇక్కడికి వచ్చి శ్రీనివాస్ కళ్యాణాన్ని తిలకించి ఆయన కృపకి కటాక్షానికి వారు కూడా పాత్రులయ్యారు. తర్వాత స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించామండి అందరం కిందే. ఇక పైన వంటలు ఏం లేవు వాళ్ళకి. చూడండి, మండపాలన్నీ చాలా ఘనంగా ఏర్పాటు చేసాం. పుష్పాలంకరణతోటి, మామిడి తోరణాలతోటి మంగళకరంగా చక్కగా చాలా శుభప్రదంగా చాలా అందంగా ఏర్పాటు చేసాం. శ్రీనివాసుడి కళ్యాణ ప్రియుడు కదండి, ఆయనకి తగ్గట్టుగానే చాలా చక్కగా చేసామండి. ఆ రోజు కమ్యూనిటీ అంతా మంచి పాజిటివ్ వైబ్ తోటి కళకళలాడిపోయింది. మా కళ్ళన్నీ స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన తర్వాత కళ్ళన్నీ నిండిపోయాయండి. కళ్ళ నిండుగా శ్రీనివాసుని మేము చూసుకోగలిగాం. చూడండి, అన్ని కార్యక్రమాలు ఎంత చక్కగా చేస్తున్నారో. మంగళ స్నానాల దగ్గర నుంచి, మేలుకొలుపు దగ్గర నుంచి, శ్రీనివాస్ కళ్యాణం అయిన తర్వాత పుష్పయాగం చేశారండి. పుష్పయాగం కూడా చాలా బాగా జరిగింది. రకరకాల పుష్పాలతో స్వామివారికి అర్చన. ఇది దీపాలంకరణ అండి. ఇక్కడి నుంచి స్వామివారిని ఊరేగించాము. ఊరేగించిన తర్వాత పవళింపు సేవ. అదేవిధంగా ఆ పూజించిన పుష్పాలతో అందరినీ ఆశీర్వదించారు. అంటే అందరికీ ఆ పుష్పాలని పంచారు, అందరం తీసుకున్నాము. అదే మాకు శ్రీనివాసుడు ఇచ్చిన కటాక్షంగా భావించాము. తిరుమలేశుడు తిరుద్రొక్కుల బ్రోచుగాక, శ్రీదేవి సిరులతో కాచుగాక. అందరి మీద స్వామివారి కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నానండి.
నమస్కారం.